ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నుంచి అయితే దసరా నవరాత్రి అయితే స్టార్ట్ అయింది. ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న దసరా వచ్చేసింది అనమాట. సెప్టెంబర్ వచ్చేసింది, దసరా వచ్చేసింది. ఇంతకుముందు సెప్టెంబరు, అక్టోబర్ వస్తే దసరా ఫెస్టివల్ టైం అనమాట ఇది. ఇంకా తేదీలు అయితే మారుతుంటాయి మన టైం బట్టి, తిథులు బట్టి. సో స్ట్రైట్ టాపిక్లోకి వెళ్ళిపోతే, అందరికీ దసరా నవరాత్రి మొదటి రోజు శుభాకాంక్షలు. ఈరోజు అవతారం వచ్చేసి బాల త్రిపుటినేని సుందరి అవతారం అనమాట. అమ్మవారు దర్శనం ఇస్తారు ఈ అవతారంలో. ఈ టైంలో విజయవాడలో ఫుల్ రద్దీ. ఇదొక టైము, దీపావళి ఒక టైము, ఫుల్ రద్దీ ఉంటుంది అనమాట. మనకు తెలిసింది, అమ్మవారు 10 అవతారాలు ఎత్తి 10 రకాల రాక్షసులను అయితే చంపుతారు. బాల త్రిపుటినేని సుందరి అవతారము సందర్భంగా మామూలుగా మనకైతే మొదలు దసరా అని చేస్తాము. తెలంగాణలో కూడా ఫస్ట్ దసరా చేస్తారు, కాకపోతే వాళ్ళు బతుకమ్మ చేస్తారు, మనం దసరా చేస్తాము. దాన్ని తేడా. కాకపోతే వాళ్ళు రకరకాల టైప్స్ లైక్ వాళ్ళ ఆచారాలాగా ఫ్లవర్స్ పెట్టి ఎంగిలి బతుకమ్మ అని, ఇంకా పూలు బతుకమ్మ అని ఇట్లా చేస్తుంటారు అనమాట వాళ్ళు. అండ్ మనమైతే ఒక అవతారం లైక్ బాల త్రిపుటినేని సుందరీదేవి, లలిత సుందరీదేవి, లేదంటే దుర్గమ్మ తల్లి, మహిషాసురమర్దిని అండ్ అన్నపూర్ణాదేవి, ఇట్లా రకరకాల అవతారాలు, రాజరాజేశ్వరి దేవి, ఇట్లా రకరకాల అవతారాలు పెట్టి మనం చేస్తుంటాం అన్నమాట. దానికి తెలంగాణలో మనకు అదే తేడా. అండ్ ఈ దసరా ఫెస్టివల్ మీ అందరూ లైఫ్స్లో హ్యాపీ నింపాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ఆఫ్ యూ విష్ యూ హ్యాపీ దసరా సార్ ఫ్రెండ్స్. అండ్ నిన్నైతే మహాలయ అమావాస్య అయితే అయిపోయింది. సూర్యగ్రహణం అయితే అయింది. సూర్యగ్రహణం మీలో ఎంతమంది చూసారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. నేను సూర్యగ్రహణం అసలు ఎలా ఏర్పడుతుందని చెప్పి ఫుల్ వీడియో అయితే చేశాను, దీనిలో పెడతాను, రిలేటెడ్ వీడియో చెక్ చేయండి ఒకసారి. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అంటే అసలు ఏంటి, గ్రహణాలు ఎందుకు వస్తాయి, మనకి దానికి ఏమన్నా ఎఫెక్ట్స్ ఉంటాయా, అసలు దానికి మనకి ఏం సంబంధం ఏంటి అని ఖచ్చితంగా ఫుల్ వీడియో అయితే పెట్టాను, చెక్ చేయడం ట్రై చేయండి. నేను కష్టపడి 4 మినిట్స్ పైన చేసి పెట్టాను, వ్యూస్ 13 వచ్చినాయి దారుణంగా. సో టాపిక్ అయితే అది కాదులేండి, ఫుల్ రిలేటెడ్ వీడియోలు పెడతాను, ఒకసారి చెక్ చేయండి. లేదంటే నా ఛానల్లో ఫుల్ వీడియో ఉంటే చెక్ చేయడం ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ హ్యాపీ దసరా నవరాత్రి స్టార్టింగ్.